యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మరి ఈ విషయంలో నీ క్లోజ్ ఫ్రెండ్ ధనరాజ్కి ఎప్పుడు సజెషన్ ఇవ్వలేదా? ఆయన విపరీతంగా ఖర్చు పెడుతుంటాడుగా. ఖర్చు అంటే అదే 100 సార్లు ఇచ్చాం. ఏమంటాడు? వాడు పుట్టుకలో ఉండాలి. అది అదే సామెత అన్నట్టు. ఇప్పుడు ఎంత మనం కుక్కతో ఎంతసేపు చేసినా కూడా అది మళ్ళీ ఇట్లే అవుతుంది అన్నట్టుగా చెప్పగాడికి చెప్తాము. అది వాడి స్టైల్ అన్న. వాడేందంటే అరే మనం ఇది ఎక్స్పెక్ట్ చేసి రాలేదు, ఇది వచ్చింది, అప్పుడు దీన్ని అనుభవించు అంటాడు. నేనేమనుకుంటా అంటే నేను ఎదిగా మా అక్కలున్నారు, మా అన్నలున్నారు, వాళ్ళందరూ ఎప్పుడు ఎవరికి అవసరం వస్తుందో జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున ఒక 2-3 సంవత్సరాలు ఒకవేళ సడన్గా 2-3 సంవత్సరాలు ఖాళీ వచ్చే పరిస్థితి వస్తే ఇప్పుడు ఏదైతే కారు మెయింటైన్ చేస్తున్నావు, ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావు అదే ఆ 3 సంవత్సరాలు అనుభవించాలి. ఈ రోజు నేను ఖర్చు పెట్టేసి మళ్ళీ రేపు దానికోసం రెంట్ అని అన్న, ఒక 20,000 అన్న ఫీజు కట్టాలి అనేది నాకు నేను తల తీసేసినట్టు ఫీల్ అవుతుంది దాన్ని. సో ఉన్నాం, బాగున్నాం, ఇంకా ఎందుకు హై మనకు అవన్నీ లేకపోతే బతకలేమా, చాలు ఇది దాంట్లో జాగ్రత్తగా బతుకుతాను. నాకు అది ఇష్టం, వాడికి అలా ఉండడం ఇష్టం. అరే మనం ఎప్పుడు ధైర్యంగా ఉండాలిరా, ఇది కాక ఇంకోటి అప్పుడే కదరా మనకు ఇంకా ఫైర్ వస్తుంది, ఆ ఫైర్ నాలో ఉంటుంది. కానీ అది వాడు వేరే వర్షన్, నాది వేరే వర్షన్. అందుకే మా వాళ్ళందరూ నన్ను పిలిచినారంటారు. కానీ అతను మంచి ఉద్దేశం లేదు పాపం. ఫ్రెండ్స్ అందరికీ హెల్ప్ చేస్తాడు, ఖర్చు పెడతాడు ధనరాజు. అవునన్నా చేస్తాడు, కానీ ముందు నీకు కాళ్ళకు చెప్పుకున్నా లేదో చూసుకోవాలి కదా. ఓకే కదా, నువ్వు స్టాండ్గా ఉంటే 10 మందికి ఉంటావు, ఉన్నదంతా నువ్వు 10 మందికి పెట్టేసి మళ్ళీ నడుకోవడం ఎందుకు? పెట్టడంలో కూడా పద్ధతి ఉంటుంది. అదే అదే పద్ధతి కోసం పెట్టాలి. ఇప్పుడు టీఎన్ఆర్ అన్న కలిసిందంటే అన్న రాన్న చట్నీస్కి వెళ్ళి అన్నం తిందాం, సాటిస్ఫై అయినావు కదా నువ్వు. లేదు మనం హయత్కి వెళ్దాము, కూర్చుందాము, చేద్దాం ఏదైనా అదే ఫీలింగ్. ఇప్పుడు నీకు అట్లా నువ్వేమో ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నా దగ్గర. అవును. మరి ఎందుకు అవి? నా స్థాయి ప్రకారం నేను చేస్తా, అకేషన్ ప్రకారం చేస్తా. ఒక బ్లాక్ బాస్టర్ అకేషన్ అని కూడా బ్లాక్ బాస్టర్ ఖర్చు పెడతామన్నా, సంబంధం లేని కూడా దానికి కూడా బ్లాక్ బాస్టర్ చేయడం ఎందుకు మనం? అట్లనే ఓ అనిపించినారంటారు. మీరు ఏమన్నా అనుకుంటారా పోయి పద్ధతి. నాకు ఒక దగ్గర వెళ్ళి అడుక్కోవడం నాకు ఇష్టం ఉండదు. అది నా పాయింట్. జాగ్రత్తగా ఉండాలిరా, పద్ధతిగా ఉండాలి. మనం చాలా గలీజ్ పరిస్థితుల్లోంచి ఒక స్థాయికి వచ్చినప్పుడు మనల్ని చూసే కళ్ళు మన ఫ్యామిలీలో చాలామంది ఉంటారు. వాళ్ళకి చెదురు వాదడు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పూజలు పునస్కారాలు ఎన్నో చేసి ఎన్నో ఆశీర్వాదాలు మనం ఇక్కడికి వచ్చినామన్నా, దీన్ని మనం విచ్చలవిడతనం చేయకూడదు కదా. మా తమ్ముడు ఆడు ఉన్నాడు అని మా వాళ్ళు అనుకునే భరోసాన్ని ఎప్పుడు నిలబెట్టాలనుకుంటా. మనం ఏదో చేసి గాయ చేసి గత్తర చేసి మళ్ళీ వాణి నడుకోవడం నాకు ఇష్టం ఉండదు.